వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం హోండా యాక్టివా డేంజర్ లైట్ గ్లాస్ అయితే చేంజ్ చేద్దాం. నేను ముందుగా అయితే డూమ్ మొత్తం ఓడదీసి అయితే పెట్టేసా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కొంచెం దగ్గర తీసుకురాము. చూడండి, మనకి స్క్రూలు అనేవి ఇవ్వండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ 4 వైపులు వస్తాయి. తర్వాత మనం 12 సైజ్ బోల్ట్ అయితే మనం ఓడదీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీయచ్చు కనబడుతుందా? ఇప్పుడు మనం అయితే ఓపెన్ టోటల్ అయితే బయట తీసాం కదా, మనం పగిలిపోయిన గ్లాస్ని ఎలా ఈ విధంగా తీసి ఎక్కించాలో మీకు వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, మనం ఇది ఏ విధంగా తీసి ఎక్కించాలో నాకు తెలుసు. ఇప్పుడు ఈ గ్లాస్ మనం ఏ విధంగా దాన్ని పగలకుండా జాగ్రత్తగా తీసి మనం ఎక్కించాలో చూపిస్తాను. మీరు చూసుకోవచ్చు, నిప్పులు ఉంటాయి 4 వైపులు. చూసారు కదా, మనం ఈ విధంగా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, చూడండి మొత్తం గాళ్ళు అయితే నీట్గా క్లీన్ చేసాం కదా. ఇప్పుడు గ్లాస్ ఫిట్టింగ్ చేద్దాం. మనం దీనికి అంతకంటే ముందు ఈ ఓరింగ్ అనేది మనం కూర్చోబెట్టుకోవాలి, లేదంటే వాటర్ పోయే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఓరింగ్ అనేది మనం ముందైతే కూర్చోబెట్టుకోవాలి గాల్లో. ఫిట్టింగ్ చేస్తున్నాను, కొంచెం లాంగ్ చేస్తున్నాను. చూడండి, మొత్తం క్లీన్ చేసుకున్నాం కదా, మనం ఈ విధంగా అయితే ఎక్కించుకోవాల్సి ఉంటుంది. మీరు అన్నట్లు మంచిగా మీరు చూసుకోవచ్చు. ఫేసింగ్ కరెక్ట్గా వచ్చేటట్టు మనం చూసుకోవాలి. నాలుగు వైపులు మంచిగా సిట్టింగ్లో కూర్చుంటుందో లేదనేది మనం ముందే అబ్జర్వేషన్ చేయాలి, లేకుంటే సైడ్ ఏంటంటే ఇరిగిపోతుంది ఊరికనే. నేను చూపిస్తాను, చూసుకోవచ్చు. మనం క్లిప్లు అయితే మంచిగా నీట్గా అయితే కూర్చోబెట్టడం అయితే చేసాము. మనం ఎప్పుడైనా సరే డేంజర్ లైట్ గ్లాస్ వేసేటప్పుడు మాత్రం కనీసం 4 సిట్టింగ్ మంచిగా కూర్చునేటట్టు మనం చూసుకోవాలి. చూసారు కదా, మనమైతే ఈ విధంగా అయితే డేంజర్ లైట్ గ్లాస్ అయితే ఎక్కడం అయితే జరిగింది. ఇప్పుడు బండికి ఎక్కించేద్దాం. వచ్చినప్పుడల్లా ఆయన తిట్టుకోవడమే, చెట్టు నరికి కొత్తపల్లి బ్యాడ్ పెట్టుమా. యూట్యూబ్లో మాట్లాడడం వచ్చింది, యూట్యూబ్లో వచ్చింది, ఫోన్లో వచ్చింది.
అన్న కొంచెం వాటర్ చూసారు కదా డేంజర్ గ్లాస్ ఎలా ఎక్కించాలో మనం వీడియోలో అయితే చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.